వడ్డే కాసులవాడు. లక్ష్మీ పద్మావతి సమేతుడై శ్రీనివాసుడు ఆనంద నిలయంలో నివసిస్తున్న కాలంలో ఒకనాడు లక్ష్మీదేవి, స్వామి, కుబేరుని వద్ద పుచ్చుకున్న అప్పుకి వడ్డీ రోజు రోజుకి పెరిగిపోతున్నది. మన వద్ద అనంతమైన సిరి సంపదలున్నాయి. సిరులకు అధిదేవత అయిన ఈ లక్ష్మి మీ అర్ధాంగి. కుబేరుడి అప్పు పూర్తిగా తీర్చేయవచ్చును కదా, ఎందుకు జాప్యం చేస్తున్నారు అని అడిగింది. అందుకు లక్ష్మీపతి చిరునవ్వుతో, దేవి, కుబేరుని వద్ద అప్పు తీసుకున్న కారణమే లోక కళ్యాణం కోసం. కలియుగంలో భూలోకవాసులకు ధర్మాధర్మ విచక్షణ బోధించడానికి, నాస్తికవాదం ప్రబలకుండా వారిలో ఆధ్యాత్మిక భక్తి చింతనను పెంపొందించడానికి నేను కుబేరుని వద్ద తీసుకున్న అప్పు ఉపయోగపడుతుంది అని అన్నాడు. శ్రీనివాసుని సతులిద్దరికీ ప్రతి మాటలు అర్థం కాలేదు. మరలా పురుషోత్తముడే ఇలా అన్నాడు. కలియుగంలో నిష్కామ భక్తికి తావులేదు. మానవులు తమ తమ కోరికలు నెరవేర్చుకునేందుకు మాత్రమే నన్ను ఆశ్రయిస్తారు. తమ వాంఛలు తీర్చుకోవడానికి ఆలయానికి వచ్చి మొక్కులు మొక్కి అవి నెరవేరగానే ప్రతిఫలం చెల్లించుకుంటారు, కానుకలు సమర్పించుకుంటారు. ఈ క్రమంలో మానవుడు భక్తి మార్గాన్ని ఆశ్రయిస్తాడు. ఆ విధంగా కలియుగంలో దేవుడి పట్ల భక్తి నిలిచి ఉంటుంది. మానవులు నన్ను తమ కోరికలు తీర్చే వరాలను సిగే స్వామిగా, ఆపద మొక్కులవాడిగా నన్ను కొలుస్తారు. వారు నా భక్తులైనా కాకపోయినా వారిని కాపాడేందుకు నేను కలియుగాంతం వరకు ఈ తిరుమలపై నివసిస్తాను. స్వామి, మీ దయార్థ గుణం మాకు తెలుసు. అనంతమైన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే కుబేరునికి అప్పు ఎలా తీరుతుంది అని లక్ష్మీదేవి ప్రశ్నించింది. దేవి, కలియుగంలో మానవులకి సిరి సంపదలు ఒక్కటే ముఖ్యంగా కనిపిస్తాయి. అందువలన అనేక పాపాలు చేసి అక్రమ మార్గాన ధనం చేరుస్తారు. ఆ పాపకర్మల ఫలితంగా ఈ జన్మలోనే కఠోర వ్యాధులతో, ఎడతెగని సమస్యలతో కష్టాల పాలవుతారు. అప్పుడు నన్ను వెతుక్కుంటూ వచ్చి, గోవిందా నన్ను రక్షించు అంటూ నా చరణాలు పట్టుకుంటారు. వారి కష్టాలు తీరితే కానుకలను సమర్పిస్తానని మొక్కులు మొక్కుకుంటారు. నేను వారి పాపాలను ఆ కానుకల మీద ఆవాహన చేసి నా వద్దకు చేరేటట్టు చేసుకుంటాను అన్నాడు స్వామి. పాపపు మచ్చపడిన ధనము సత్కార్యాలకు వినియోగించదగునా అని లక్ష్మీదేవి అడిగింది. దేవి, దానిలో కూడా ఒక రహస్యం ఇమిడి ఉన్నది. పాపులు సమర్పించిన కానుకలను అజ్ఞానంతో ఇహలోక సంపదలు ఆశించి నన్ను ప్రార్థించే వారికి అనుగ్రహిస్తాను. పవిత్రమైన ఆశయాలతో నిర్మల మనస్సు గల భక్తులు సమర్పించే కానుకలలో ఒక భాగం మాత్రమే నేను స్వీకరించి 3/4 భాగము కుబేరునికి అప్పుగా తీరుస్తాను అని శ్రీనివాసుడు వివరించాడు. సరే, ఇందులో మా కర్తవ్యం ఏమిటి స్వామి అని అడిగిన లక్ష్మీదేవితో, నన్ను నమ్మి నా చెంతకు వచ్చే వారందరికీ వారి మంచి చెడ్డలతో నిమిత్తము లేకుండా వారి కోరికలు తీరేలా అనుగ్రహిస్తూ ఉండాలి అని పలికాడు భగవంతుడు. స్వామి, మీ చిత్తానుసారమే చేస్తాను. కానీ ధనం పెరిగిన కొద్దీ వారు మరింత గర్వ మదాంధులుగా దుర్మార్గాలకు పాల్పడకుండా శిష్ట రక్షణ చెయ్యవలసిన బాధ్యత మీదే అని అన్నది శ్రీదేవి. ఈ తిరుమల కొండ మీద దాన ధర్మాలు చేసేవారికి ఒకటికి 10ంతలుగా పుణ్యఫలాలు లభిస్తాయి. ఇక్కడ ఏకాగ్ర చిత్తంతో నన్ను పూజించి ధ్యానించే ఉత్తములకు ముక్తిని కటాక్షిస్తాను. నువ్వు అనుగ్రహించే సంపదల వలన దుర్మార్గపు పెచ్చు పెరుగుతుందని నువ్వు సందేహించవద్దు అని భగవంతుడు అన్నాడు. పద్మపురాణంలో లక్ష్మీ శ్రీనివాసుల ఈ సంభాషణము వివరించబడి ఉన్నది. కలియుగ దైవమైన వెంకటేశ్వరుని అనుగ్రహానికి గల రహస్యాన్ని ఈ విధంగా తెలుపుతున్నది. ఇందులోని నిగూఢ అర్థాన్ని సద్భక్తితో గ్రహించి తిరుమల దేవుణ్ణి దర్శించిన వారి జీవితం శోభయమానము అవుతుందని మహాత్ముల ఉవాచ. సర్వే జనా సుఖినో భవంతు.